హలో అందరికీ ఈరోజు నేను పచ్చి అలసందలతో కర్రీ చేస్తున్నానండి. అందుకోసం 2 ఉల్లిపాయలు 3 టమోటాలు తీసి నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బలు వేసాను. అవి కాస్త ఏగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు కరివేపాకు వేసి కాస్త మగ్గించాను. అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు కొత్తిమీర కూడా వేసాను. టమాటా ముక్కలు కొత్తిమీర కాస్త మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు కలయి పెట్టుకున్నాను. ఇలా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసాను. ఇవన్నీ వేసి కలిసిన తర్వాత ముందుగా ఒలిసి పెట్టుకునే అలసందలు కూడా ఇందులో వేసాను. ఈ సీజన్లో అలసందకాయలు బాగా దొరుకుతాయండి. అందువల్ల మనకు దొరికినప్పుడు తెచ్చుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసుకునే ఎండి అలసందలతోనే చేసుకుంటాను. కానీ సీజన్లో దొరికేటప్పుడు మాత్రమే ఇలా పచ్చి అలసందలతో కర్రీ చేసుకుంటాను. ఈ అలసందల కర్రీ చాలా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, అలాగే సంగట్లేకైనా బాగుంటుంది, లేదా చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. అలాగే 3 పచ్చి టమోటాలు తీసుకొని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకొని ఆ పచ్చి టమాటా ముక్కలు కూడా కర్రీలో వేసుకొని కలుపుకున్నానండి. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఉడికించడానికి సరిపడా వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించినాను. ఇలా ఉడికిన తర్వాత పల్లీలు వేపుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఆ పౌడర్ను కూడా ఇందులో వేసి కలయి పెట్టుకున్నాను. ఆ పల్లీ పౌడర్ వేయడం వల్ల కూర అనేది చిక్కదనం వస్తుంది. తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఎప్పుడు చేసుకున్నా ఇలా పల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తానండి. తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ అలసందకాయల్లో డ్రై ఫిష్ వేసి చేసుకున్నా కూడా కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.